హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎన్ఎస్ రైట్స్ కపిల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో మనం యాక్సిడెంట్ గురించి చూపించినాం. సో మనం ఫస్ట్ వీడియోనే యాక్సిడెంట్ గురించి చూపించేసరికి అంత మంచిగా అనిపించలే. సో దాన్ని బ్యాలెన్స్ చేద్దామని చెప్పి మనం డివర్షనల్ ట్రిప్ ప్లాన్ చేసినాం, అది కూడా యాదాద్రికి. కాకపోతే ఆ ప్లాన్ కూడా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఎందుకనేది ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. ఆ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తున్నా, మన ఛానల్లో కూడా ఉంటుంది, వెళ్ళి చూడండి. అండ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా, నేను రూమ్ నుంచి కిందికి వచ్చి బండి స్టార్ట్ చేసిన దరిద్రం ఏందనంటే వర్షం కూడా నాతో పాటే స్టార్ట్ అయింది. తగ్గాక వెళ్ళొచ్చు కానీ లేట్ అయిందంటే మా ఫ్రెండ్స్ అని అంటారు. సో మొన్నట్లాగే మన రథం మీద రైడ్ స్టార్ట్ చేసినాం. మీరు అబ్జర్వ్ చేస్తే మనం అప్పటి నుంచి ఒక బండిని ఫాలో అవుతున్నాం. తెలిసే కింద కామెంట్ చేయండి. తను మా అన్న, తనతోనే నేను రూమ్లో ఉండేది. మన మార్గదర్శి తనే. హైదరాబాద్ మొత్తంలో అసంతృప్తి ఉందంటే అది ఇదే. చూస్తున్నారుగా ట్రాఫిక్ సిగ్నల్, అందులోనూ వర్షం. ఓకే, సిగ్నల్ పడింది, వెళ్తున్నాము. జూబ్లీ చెక్ పోస్ట్ దాటుతున్నాము. ఎంత కూల్గా ఉందో వెదర్. అస్సలు ఈ వెదర్లో ఫోటోషూట్ చేస్తే భలే వస్తాయండి ఫొటోస్. దాంతోపాటు వర్షంలో బండి డ్రైవ్ చేస్తుంటే ఆ కిక్కే వేరబ్బా. ఇదేంట్రా బాబు, ఎక్కడ చూసినా ట్రాఫికే ఉంది ఇవాళ. సో థియేటర్కి త్వరగా వెళ్ళాలంటే బైపాసే ది బెస్ట్ రూట్. ఎట్లయితేంది, మొత్తానికైతే మాల్కి వచ్చినాం. మాల్కి వచ్చి బండి పెట్టంగానే టోకెన్ ఇచ్చిండు మనకి. 6 కిలోమీటర్స్ నా లైఫ్లో ఫస్ట్ టైం 45 మినిట్స్ రైడ్ చేయాల్సి వచ్చింది. ఎందుకనంటే మీకు తెలుసు, బీభత్సమైన ట్రాఫిక్. చూస్తున్నారుగా, మా ఫ్రెండ్స్ కూడా నా కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే 4-5 సార్లు ఫోన్ చేసి దమ్ చేసిర్రు. ఇంకెందుకు లేట్ చేయకుండా లోపలికి పోదాం. ఎలాగైతేనే లోపలికి వచ్చేసినాం. లిఫ్ట్ కోసం వెతికేంత టైం లేక ఎస్కలేటర్ మీద అక్కడక్కడనే తిరుక్కుంటూ 1st ఫ్లోర్ నుంచి 4th ఫ్లోర్ వరకు వెళ్ళాం. నా ముందున్న బ్లాక్ డ్రెస్ అమ్మాయిని చూశారు కదా, ఇది గుర్తుపెట్టుకోండి. మీకు వీడియో ఎండింగ్లో తన గురించి చెప్తా. ఎస్కలేటర్ ఎక్కొచ్చినా కానీ అదేదో మెట్లు ఎక్కొచ్చిన ఫీల్ వస్తుంది. చూశారు కదా, ఇదే మా చెడ్డీ గ్యాంగ్. నేను వీడియో తీస్తుంటే నన్ను కామెంట్ చేస్తున్నారు. ఇప్పటికే టైం వేస్ట్ చేసినామనే మంట మీద ఉన్నాడు మా అన్న. సో ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోదాం. లోపలికి వెళ్ళే ముందు మనం బుక్ చేసుకున్న టికెట్స్ వాళ్ళకి స్కాన్ చేసుకొని మనల్ని లోపలికి పంపిస్తున్నారు. మాకు స్క్రీన్ 4 వచ్చింది. మేము ఎన్నిసార్లు వచ్చినాం కానీ స్క్రీన్ 4లో మూవీ చూడడం ఇదే ఫస్ట్ టైము. సో లోపల ఎట్లుంటుందో కూడా మీకు చూపిస్తా. మేము లోపలికి వెళ్తూనే మాకు బీజిఎం వినబడ్డది. మేము అప్పటికే సినిమా స్టార్ట్ అయిపోయిందేమో అనుకున్నాం. కాకపోతే వెళ్ళి చూసేసరికి విజయ్ తలపతి గోట్ సినిమా ట్రైలర్ వేసిండు. ఇక మూవీ స్టార్ట్ అయిపోయింది. బ్రేక్ టైంలో ఏం తీసుకోలేదు, ఎందుకనంటే మీకు కూడా తెలుసు, దీడ పెట్టే పైసలతో బయట మస్తు తినొచ్చు. సో అందుకోసమనే ఏం తీసుకోలే.
మూవీ అయిపోయింది, కాకపోతే మూవీ మాత్రం సింప్లీ సూపర్ అనే చెప్పొచ్చు. బీజిఎం కొట్టిండు భయ్య, కూర్చున్న సీట్లు మాత్రం అదిరిపోయినాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సూపర్ అని చెప్పొచ్చు, ఈ సినిమాకి ప్లస్ అని చెప్పొచ్చు. ఓకే, మూవీ అయిపోయింది, అందరు బయటికి వెళ్ళిపోతున్నారు. మేము కూడా బయటికి వెళ్ళిపోయి మన బండి తీసుకొని నైట్ అంతా రైడ్ వేద్దాం. ఉమ్మడి అమ్మ సినిమాకించి బయటకు వచ్చుడుతుంది, దంచి కొడుతుంది బయట వర్షం. సో ఎక్కడ ఆగాలనో తెలియక మెట్రో కింద నిలబడ్డాం. ఇక లేదో ఏమో గానీ ఏ ప్లాన్ అనుకున్నా గానీ అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది. ఇంకా చేసేది ఏం లేక రూమ్ కి బయలుదేరినాం. పోతా ఉంటే చిన్న గ్యాప్ ఇచ్చిందని దుర్గం చెరువు దగ్గర ఆగినాం. కాకపోతే మళ్ళా స్టార్ట్ అయింది. ఇంకా లేని పనులు ఎందుకని చెప్పి సప్పుడేగా పోతున్నాం. అండ్ బ్లాక్ డ్రెస్ అమ్మాయి గురించి చెప్తా అని చెప్పిన కదా, ఏందనంటే మేము ఎక్కడికి వెళ్తే ఆ అమ్మాయి అక్కడనే కనిపించింది. మేము లోపలికి వెళ్ళి కూర్చోసరికి ఆ అమ్మాయిది నా పక్క సీటే. దీనికైనా నువ్వు ఇప్పుడు దానికి ఇంత బిల్డప్ ఇచ్చింది అని చెప్పేసి అనుకోవచ్చు మీరు. కాకపోతే కోఇన్సిడెన్స్ అంటే ఇదేనేమో. ఈ మ్యాటర్ అంతా మీకు చెప్పేలోపు మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. సో ఇంకా చేసేది ఏం లేక ఫోన్ డిక్కీలో వేసేసి తడుచుకుంటూ రూమ్ కి వచ్చేసినాం. సో అందుకోసమే నిన్న మీకు వీడియో పెట్టలేదు. సరే అయితే నెక్స్ట్ వ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం. ఈసారి మీరు అసలు చూడని ప్లేస్ చూపిస్తాం మీకు. మీకు గనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎన్ఎస్ రైడ్స్. సైనింగ్ ఆఫ్, నేను మీ కపిల్.